హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంపై ఆందోళనకు పిలుపునిచ్చింది. దానిలో భాగంగా డీజీపీ కార్యాలయం ముందు ఆందోళన చేయాలని నిర్ణయించారు. దాంతో బలగాలు మోహరించాయి. మరోవైపు లక్డీ కపూర్లోని డీజీపీ ఆఫీస్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంపై బీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. దానిలో భాగంగా డీజీపీ కార్యాలయం ముందు ఆందోళన చేయాలని నిర్ణయించారు. దాంతో అక్కడ భారీగా బలగాలు మోహరించాయి. ఇక లక్డీ కపూర్లోని డీజీపీ ఆఫీస్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఏదైతే బీజేపీ సంబంధించిన మక్కల్ అభ్యర్థి ఏదైతే ఆత్మహత్య చేసుకోవాలో దానికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని అటు బీజేపీ ఆఫీస్ కావచ్చు, డీజీపీ ఆఫీస్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, అన్ని ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఏదైతే ఇప్పటికే డీజీపీ ఆఫీస్ ముట్టడి సంబంధించి కూడా అటు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. మనం చూస్తున్నాం డీజీపీ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున అటు ఉమెన్ ఫోర్స్ తో పాటు తర్వాత మిగతా ఫోర్స్ మొత్తాన్ని కూడా అన్ని ఫోర్స్ కూడా స్ట్రైకింగ్ ఫోర్స్ మొత్తం కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ మోహరించడం జరిగింది. అయితే ఇక్కడికి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పి సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా అటు పోలీసులు బలగాలు మోహరించారు. దీంతో పాటుగా అటు సెక్రటరీ కావచ్చు, లేకుంటే అటు బీజేపీ ఆఫీస్ కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ ప్రధానమైన గాంధీ భవన్ దగ్గర కావచ్చు, అక్కడ కూడా మొత్తంగా 4 ప్రాంతాలు ముట్టడిస్తామని చెప్పి అటు బీజేపీ నాయకులు అటు ప్రకటన చేయడంతో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అటు పోలీసులు భారీ బలగాలను మోహరించారు. అయితే ఏ క్షణంలో నాడు బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అయితే వచ్చిన నాయకులను ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి పంపించాలని చెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు. అయితే బీజేపీ ఆఫీస్ లోపల డీజీపీ ఆఫీస్ లోపలికి మొత్తంగా చొచ్చుకొని వెళ్తాము, లేక డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇటు పోలీసులు భారీ బందోబస్తు అన్ని స్ట్రైకింగ్ ఫోర్స్ కావచ్చు, లేకుంటే టాస్క్ ఫోర్స్ కావచ్చు, మిగతా లా అండ్ ఆర్డర్ పోలీస్ కావచ్చు పెద్ద ఎత్తున మోహరించారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి భారీ ఎత్తున కూడా అటు బీజేపీ నాయకులు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఉన్న సమాచారం. ఆ సమాచారం మేరకు ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఏదైనప్పుడు కూడా అటు బీజేపీ అధిక నాయకులు ఇచ్చిన అటు పిలుపు మేరకు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పూర్తి స్థాయిలో అటు భారీ బందోబస్తు చేశారు. అయితే మరికాసేపట్లో ఇక్కడ ముట్టడించే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున అటు ఇప్పటికైతే పోలీసులు అయితే మోహరించి ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.